రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముసాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారితే జీర్ణించుకోలేని కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు। తాను ప్రజా మనిషిని కాబట్టే సర్వే చేసి తనకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారని, పార్టీ సిద్ధాంతం నచ్చక కాంగ్రెస్ లో చేరారని వెల్లడించారు। అనంతరం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీల నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం మొదలుపెట్టిందే గులాబీ పార్టీ అని ఆరోపించారు। పార్టీ పేరుతో దొంగ ఉద్యోగాలు పొందింది గులాబీ నేతలని ఆగ్రహం వ్యక్తం చేశారు। కాంగ్రెస్ పార్టీపై నాయకులపై అసత్య ప్రచారాలు కామెంట్లు పెడితే సహించేది లేదని హెచ్చరించారు। ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। కానీ ఇవాళ నేను ఒక సొసైటీ చైర్మన్ను, ఒక ఉమ్మడి జిల్లాకు డబుల్ డైరెక్టర్ను, తర్వాత నీటి సంఘ చైర్మన్ 3 టర్ములు గెలిచిన, తర్వాత జనరల్లో ఒక సర్పంచ్ కూడా గెలిచిన, ఇవన్నీ చూసి నన్ను సర్వే చేసుకొని టికెట్ ఇచ్చిరు తప్ప నేను ఒక నీళ్ళు అమ్ముకోనో ఒక మామూలుగా వ్యక్తిని ఏమి కాదు। అవన్నీ నా చరిత్ర తెలుసుకొని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారానే నాకు మీరు టికెట్ ఇచ్చిర్రు। సరే, మీ టికెట్ ఇచ్చినందుకు మీకు అభినందనలు కాదంటలేను, కానీ ఇవల్ల నాకు మా అల్లునికి మెడికల్ సీట్ ఇచ్చినాం అనేది, కానీ మా అల్లుడు అనేటాయన మెరిట్లో సంపాదించిండు మెడికల్ సీట్ అనేది। ఇవల్ల మా కుటుంబం చరిత్ర, మా అన్న డాక్టరు, అన్న పిల్లలు డాక్టరు, నా తమ్ముని బిడ్డ డాక్టరు, ఇవల్ల నా కొడుకు డాక్టరు, ఇవల్ల నా కొడుకులు ఇంజనీర్లు, ఇవల్ల మాది ఒక చదువుకున్న కుటుంబం। ఇవన్నీ లేకపోతే ముస్తాబాద్ తెలంగాణ విగ్రహం దగ్గర మీరు డేట్ ఇస్తారా, నేను డేట్ ఇచ్చినాడు వస్తారా అని ఇక్కడనే ప్రజలల్లా మీరు ఎన్ని డబ్బులు కట్టిరో ఆ డబ్బులకు డబ్బులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా। అవన్నీ గుర్తుంచుకొని మాట్లాడరు బిడ్డ, అనవసరంగా మాట్లాడితే మర్యాద ఉండేది, అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మీడియా ప్రకంగా తెలుపుతా ఉన్నా, సవాల్ విసురుతున్నా। రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మరి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సవాల్ విసురుతున్నాం। అదేవిధంగా మరి నిన్న 31వ తారీఖు నాడు మండల కేంద్రం లోపల ఇతర పార్టీలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది। అదేవిధంగా ఏదైతే మా గ్రామానికి ఆవునూరు గ్రామానికి సంబంధించిన జెడ్పీటీసీ ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సన్న గారు పార్టీ రాజ్యం కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నట్టు